హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఈవినింగ్ స్పెషల్ వచ్చేసి సేమియా అయితే చేసుకుంటాము. ఇంకా లాస్ట్ వరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ని రోజు వీడియో ఎందుకు పెట్టలేదు అనేది అయితే నేను చెప్తా. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే సేమియా అయితే మేము ఫస్ట్ ఇట్లా చేసుకుంటాం. మొన్న అయితే వీడియో చేసిన కదా ఒకటి ఆల్రెడీ. ఇక ఇన్ని రోజులు వీడియో ఎందుకు పెట్టలేదు అని చెప్పి మీకు తెలవాలి అని చెప్పేసి అయితే ఇందులో అయితే చెప్దామని చెప్పి ఇక బ్లాగ్ అయితే తీస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక తాత సేమియాలు అయితే ఇట్లా నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకున్నాక ఇందులో సేమియాలు అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సేమియాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ ముందు వీడియో కూడా తీసిన, ఒకసారి చూడండి. అది కూడా ఇట్లా వేసుకొని సేమియా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి మేము ఎప్పుడైనా అయితే ఇట్లనే వేసుకుంటాం. ఇంకా ఇట్లా అయితే కొంచెం నెయ్యిలో అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేస్తున్న పాలు అయితే ఉంటాయి మా ఇంట్లో, అవి అయితే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇవి కొంచెం అయితే సరిపోతాయి, మళ్ళీ మాడుతాయి. అందుకోసమని ఇట్లా అయితే వేసుకోండి. ఇప్పుడు కొంచెం హీట్ అవుతాయి పాలు, కొద్దిసేపు అయితే హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక నేను వీడియోస్ అయితే ఇంతకుముందు ఎందుకు చేయలేదు అయితే చెప్తా. యశస్వి వచ్చింది చూడండి. యశస్వి హాయ్ చెప్పి. యశస్వి హాయ్ కిస్వి, ఫ్లయింగ్ కిసి, ఫ్లయింగ్ కిస్. సేమియా నీకే. కానీ ఇన్ని రోజులు నేను వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే ఏకాదశి రోజు కూడా మేమైతే వీడియో అయితే తీయలేదు. ఎందుకు అంటే మా చిన్నోడు ఉంటాడు, ఆ చిన్నోనికి వ్యాక్సిన్ అయితే వేసిర్రు, 3rd month వ్యాక్సిన్ వేసిర్రు. అందుకోసమని ఇక 2 days అయితే ఆయనకు జ్వరం వచ్చింది. అందుకోసమే వీడియోస్ అయితే పెట్టలేదు ఇన్ని రోజులు. ఇంకా తనని చూసుకోవడమే సరిపోయింది అన్నట్టు, అందుకే వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ మొన్న ఒకరు రిక్వెస్ట్ అంటే కామెంట్ పెట్టిర్రు కదా, అది ఏంటిది అంటే ఏం బ్లాగే చెప్పే ఏం కాదు కానీ రూమ్ షిఫ్ట్ చేసేది, అన్ని క్లాత్స్ అన్నీ ఎట్లా చదువుకోవాలి అని చెప్పేసి ఒక బ్లాగ్ చేయమన్నారు. నెక్స్ట్ డేనే పోస్ట్ చేయమన్నారు. కాకపోతే మాకు ఆ వీడియో చేయడం అనేది కుదరలేదు, అందుకే అయితే చేయలేదు. ఇక ఇట్లా చేస్తుంది. ఈమెకి ప్లేట్ కావాలన్నట. ఈ ప్లేట్ ఇస్తే సైలెంట్గా ఇళ్ళనే అన్నేసుకొని తింటుంది. ఇక ఆ బ్లాగ్ చేయమన్నారు కానీ మేము ఇక ఈయనతో ఫీవర్ వచ్చింది మా బాబుకి, అందుకే ఇంకా 2 days చేయలేదు. ఇప్పుడు ఇంకా ఈరోజు నుంచి అయితే మళ్ళీ చేద్దామని చెప్పేసి అయితే ఇక మీకు తెలవాలి కదా మేము వీడియోస్ ఇన్ని రోజులు ఎందుకు చేయలే అనేది. అందుకోసమే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. ఆ కామెంట్ అడిగిన వాళ్ళకైతే సారీ, వీడియో అయితే చేయలేకపోయినాము. నెక్స్ట్ టైం నుంచి అలాంటి వీడియోస్ కాకుండా కొంచెం అంటే చేసే విధంగా ఉండేటి అడగండి అలాంటి. ఎందుకంటే మళ్ళీ సెల్ఫ్ లంచ్ బట్టలు అన్నీ తీయాలి, మళ్ళీ మళ్ళీ మడత పెట్టాలి, మళ్ళీ అందులో పెట్టేసరికి లేట్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా, కుదరదు అని చెప్పేసి ఇంకా మా మేము కూడా అయితే ఇంకా చేయలేదు ఆ వీడియో. యశస్వి నీళ్ళు అవుతాను చూడండి, గుర్రు గుర్రు అంటది ఓ అని. అని యశస్వి ఒకసారి అని గుర్రు అని ఓ అని ఒకసారి అను. ఆపు ఆపు అను, గుర్రు అను. వర్షం అయితే వస్తుంది బయట, 5 రోజులు వర్షం ఉందట. ఇక ఈరోజు ఈవినింగ్ అయితే ఇక ఎప్పటికీ ఇక మేము ఇది ఈ సేమియా అనేది బాగా తింటాము, అందుకే సేమియా అయితే చేసుకుంటాను. ఇప్పుడు మనం వేయించిన సేమియా అయితే ఉంటుంది కదా, అదైతే అందులో వేసుకోవాలి. కూడా చపాతీలు చేస్తాను, ఒకసారి తీసుకురా. చపాతీలో వీడియో తీసుకురా పాటు పోయి. పూరీలు చేస్తాను. పూరీలా
ఫుల్గా యశస్వి దంచుతాను ఆర పూరీలు. ఇక చలి పెడతాను కదా, అప్పలు తినాలి కదా. నువ్వు తింటారు. పూరీలు అయితే ప్రస్తుతానికి 2 చేసిళ్ళు, మిగతా చేయలేదు. బయట ఫుల్ వర్షం మాట్లాడితే కోతులు ఫుల్ ఉన్నాయి. వర్షంలో మాకు రోజు కోతులను కొట్టడే సరిపోతుంది. 3 కోతులు, ఇగో ఇక్కడ కోతి, ఇగో ఇక్కడ కోతి, మొత్తం ఫుల్ కోతులు ఉన్నాయి. ఇంకో కోతులు చూడు, ఫుల్ కోతులు ఉన్నాయి. జామ చెట్టు అంతా ఫుల్గా తింటాని. జామకాయలు ఫుల్గా పడుతుంది ఆల్రెడీ. ఫుల్గా అంటే తుప్పరు శంకులు పడతాయి. పొద్దున్న నుంచి పడుతూనే ఉంది వర్షం. కానీ ఇక్కడ మా చిన్న కోతి తింటాను. అవి ఎంత వీకినా రావట్లేదు, కోతి లెక్కనే తింటుంది సేమ్. ఇంకో మా కన్నయ్య సిన్సియర్గా వండుకొని అయితే మంచిగా అయితే ఆడుకుంటాడు. ఇక మా కన్నయ్య పేరు అయితే అగో బయట కోతులు అయితే ఫుల్గా అయితే ఎగురుతాయి. వాటి సౌండే సరిపోతుంది. ఇక అందుకే మా ఇల్లు అనేది ఇంకా మళ్ళా రోడ్డు పక్కకే ఉంటుంది. ఆ వాయిస్ ఈ వాయిస్ అన్ని వాయిస్లు కలిపి బాగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది వీడియోస్లల్లో. అందుకోసమని నేను ఎట్లా చేయాలి అని చెప్పి వీడియోస్ తీయలేకపోతాను. ఇక బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీయడం ఇంకా నేర్చుకొని ఇక వాయిస్ అయితే తీసేసి నేనైతే ఇంకా వీడియోస్ ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలి ఇంకా చాలా. ఇక చూడండి ఇలా అయితే మా చిన్నోడైతే పడుకున్నాడు, ఇంకా ఆడుతుండు. ఇప్పుడు ఇంతసేపు అయితే పడుకొని ఇప్పుడే అయితే లేచి పాలిచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే చేద్దాం. వ్లాగ్ చాలా రోజులు అవుతుంది చేయక అని చెప్పేసి అయితే ఇక వ్లాగ్ అయితే తీస్తున్నాం ఇట్లా. ఇక ఈ ఉయ్యాలు అయితే ఒకటి ఇంట్లో కట్టినాము. ఇక వర్షాలు బాగా వస్తున్నాయి కదా, బయట ఆల్రెడీ తొట్టె ఉంది. కాకపోతే ఇంకా బయట ఊకే బయట వేస్తే మళ్ళీ చలికాలం జలుబు గినం అవుతుంది అని చెప్పేసి అయితే మేము ఇక్కడ ఇంట్లో అయితే ఇక చూడండి ఇంట్లో ఉయ్యాల కట్టినాము. ఇక కొద్దిసేపు ఇట్లా పడుకుంటాడు, కొద్దిసేపు ఇంకా బయట కూడా పడుకుంటాడు. ఇక్కడ బయట పడుకుంటాడు. ఇంకా సేమియా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే రీచ్ అయ్యి మాకైతే వాళ్ళ నుంచి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కదా, అందుకోసమని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.